ఓం శ్రీమాత్రే నమః. కారాగార నివృత్తి మరియు సకల కార్యముల జయమునందించు సౌందర్యలహరి శ్లోక 8 పూర్తి అర్థం, వివరణ మరియు ఉపాసనా విధానం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. శ్లోకం ప్రతిపదార్థం. సుధా సింధోర్ మధ్యే అమృతం అనే సముద్రం నడిమిన సురవిటపి దేవలోకపు చెట్లలో గొప్పదైన కల్పవృక్షం యొక్క వాటి పరివృతే వరుసతో కూడుకొని ఉన్న మణిద్వీపే అంబిక నిజ నివాసంలో నీపో పవనవతి కడిమి చెట్ల తోటలో చింతామణి గృహే చింతామణుల చేత నిర్మితమైనట్టి ఒక విశాలమైన గదిలో లేదా భవనంలో శివాకారే మంచే మంగళదాయకమైన మంచం మీద పరమశివ పర్యంక పరమశివునే పాన్పుగా చేసుకుని చిదానందలహరీం దివ్యజ్ఞాన రూపిణివైనట్టి త్వాం నిన్ను కతిచిన ధన్యాః ఏ కొద్ది మంది ధన్యులో మాత్రమే భజంతి సేవించి పునీతులవుతున్నారు. భావం. అమ్మా, అమృతసాగర మధ్యప్రదేశంలో కల్పతరు పరివేష్టితమైన చింతామణి సదనంలో శివస్వరూప మంచమునందు పరమశివ పర్యంకంపై తేజరిల్లే నిన్ను చిదానంద జ్ఞానానంద ప్రవాహ స్వరూపిణి లహరివైన నిన్ను ధన్యాత్ములు కొందరు ఆరాధిస్తూ ఉంటారు. దీనినే వివరించాలంటే జనని అమృత సముద్రం మధ్యలో చుట్టూ కల్పవృక్షాలతో ఉన్న మణిద్వీపంలో కడిమి చెట్ల తోటలో చింతామణులతో నిర్మించిన గృహంలో త్రికోణాకారమైన మంచంపై పరమశివునితో కూడియున్న నిన్ను ఆనందలహరి స్వరూపురాలుగా ఏ కొద్దిమందో సేవించగలుగుతారు అమ్మా అని అనవలసి ఉంటుంది. రాజుల ఆనందము మొదలు బ్రహ్మలోకమున ప్రాప్తించు ఆనందము వరకు ఇచ్చటి ఆనందమున అంతర్గర్భితములు. నిర్గుణుడై సగుణ స్థితిని పొందిన కామేశ్వరుని యొక్క వామాంకమునందు ఉండున్నది శ్రీదేవి. ఈ నామము చాలా ప్రశస్తమైనది. ఇది శ్రీమాత నివాస స్థలము. దీనిలో 2 దివ్య నామాలు తెలుపడమైనది. శివుడు, కాముడు. శివుడు మంగళప్రదుడు, శుభంబులను ప్రసాదించేవాడు. శివపరమాత్మకు తల్లి తండ్రి లేడు. ఆయన ఆవరణకు అంతు ఆధారము లేదు. సర్వము ఆయన విలాసమే. శివుని నుండే శ్రీ జగన్మాత జగత్తు రూపంగా వ్యక్తమైనది. ఈ విశ్వం వ్యక్తం కానప్పుడు తానొక్కడుగా ఉన్న శివుడు ఒక బిందువుగా వ్యక్తమవుతాడు. శివుడు ప్రపంచానికి ప్రథముడు. అంకము అనగా ఒక గుర్తు, మచ్చ అని గమనించాలి. కావున శివుడి అంకము అనగా బిందువు అనే భావము. ఈ విధంగా కామేశ్వరుని అంకము అనవచ్చును. పూర్తిగా వ్యాపించిన బిందువు అనగా ఈ బ్రహ్మాండము వరకు అని గ్రహించాలి. ఈ ప్రకారముగా శివుని అంకస్థితి నుండి కామేశ్వరుని అంకస్థితి వరకు అనగా బిందువు నుండి బ్రహ్మాండ పరిణామము వరకు సృష్టి స్థాపించబడినది. ఈ సువిశాల విశ్వమంతయు అమ్మవారి నుండి ప్రభావమైనదని గ్రహించాలి. శివకామేశ్వరాంకస్థ అను నామము చాలా ప్రాముఖ్యము వహించి ఉన్నది. ఇది శ్రీమాత నివాస స్థలము. ఈ నామములో శివదేవునకు 2 నామాలు చెప్పబడినాయి. శివుడు, కాముడు. శివుడు శుభంకరుడు, మంగళకరుడు. కాముడు కామేశ్వరుడు. ఈ కామేశ్వరుని తొడపైన శ్రీమాత యొక్క నివాసమట. ఇదే సుధా సింధోర్ మధ్యే పరమశివ పర్యంక నిలయ అని సౌందర్యలహరిలో వివరించబడినది. విశేషాంశములు. శివ కామేశ్వర పదములు ప్రజ్ఞాన బోధకములు. అంకస్థగా వర్ణితమైన
పరాశక్తియును అటువంటిదియే అగును. అనగా శివునికి శక్తికి భేదము లేదు. అందుచే పరాశక్తికి నామరూపాదులు లేవు. అయినను స్థూల శరీరధారులైన బండాసుర మహిషాసురులను వధించుటకై కరచరణాది కలితమైన రూపమును పరాశక్తి ధరించినది. వాస్తవానికి శ్రీ లలితాంబికా పరాశక్తికి స్థూల సూక్ష్మాది భేదాలు లేవు. అందుచే శివ కామేశ్వర పదములకు మంగళకరమైన ప్రజ్ఞానము అని అర్థమును గ్రహింపదగును. ఉపాసనా విధానం. ఈ యంత్రము ఎర్ర రక్తచందన చెక్కపై ఈ యంత్రం వ్రాయించాలి. ఎర్రని పూలతో రక్తచందనంతో భక్తి శ్రద్ధలతో 12 రోజులు పూజించి ప్రతిరోజు నల్ల మిరియాలు నైవేద్యం చేయాలి. తరువాత ఈ శ్లోకాన్ని 1200 సార్లు జపించితే కారాగృహ నివృత్తి, సకల కార్యసిద్ధి అనే ఫలితాలు లభిస్తాయి. కారాగృహ నివృత్తి అంటే భవబంధాల నుంచి విముక్తి అని అర్థం. ఈ శ్లోకం పఠనం వలన భవబంధ విముక్తి లభిస్తుంది. ఈ విధంగా మంత్రం, తంత్రం, యంత్రం ప్రతి శ్లోకంలో నిక్షిప్తమై ఉంది. లోకంలో క్షామం, కరువులు సంభవించినప్పుడు ఈ శ్లోక పారాయణ సామూహికంగా 1,00,000 పర్యాయాలు జరిగిస్తే కరువును నివారించవచ్చు.